హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో కీసరగుట్ట వచ్చానండి, కానీ ఇంకా మనకి శివరాత్రి 2 days ఉంది. కానీ ముందుగా ఎందుకు వచ్చానంటే ఆ క్రౌడ్లో మనం వీడియో తీసుకోవడానికి కుదరదు. సో కొద్దిగా మీతో కాసేపు మాట్లాడి ముచ్చట్లన్నీ చెప్పుకుందాం. అండ్ శివరాత్రి రోజు మనం ఎక్కువ పూజ చేసుకోవడం, ఇంట్లో అన్నీ కూడా అలా జరిగిపోతుంటాయి కాబట్టి ఆ రోజు హడావుడి వద్దు అని 2 days ముందే కీసరగుట్ట వచ్చాను. ఇక్కడ ఇప్పుడు దర్శనంకి లోపల గర్భగుడిలోకి వెళ్తున్నాం. ఈ లోపల కాస్త మీతో ఈ గుడిలో మీకోసంగా శివరాత్రి శుభాకాంక్షలు చెప్తే మీరు అందరూ చాలా సంతోషంగా ఈ ఇయర్ మొత్తం కూడా అందరూ ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉంటారు. ఖచ్చితంగా మన శివయ్య అందరికీ మంచి చేస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్పాను. సో ఇంకాసేపు తర్వాత మనం బయటకు వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సో దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి బయటకు వచ్చేటప్పుడు వేరే వాళ్ళు గుర్తుపట్టి లోపల గర్భగుడిలోకి తీసుకెళ్లారు. చాలా సంతోషం అనిపించింది. అది మన అదృష్టం అనుకుంటాను. సో ఏదైనా ఒక పుణ్యం చేసుకుని ఉంటే అలాంటివి జరుగుతాయని అనుకుంటా. ఎందుకంటే వితిన్ 1 minute నేను బయటకు వచ్చేస్తా. అలాంటప్పుడు ఆగండి, మీరు మాకు తెలుసు, మీరు రండి మాతోటి అని లోపలికి తీసుకెళ్ళడం. ఎందుకు పర్టికులర్గా నేనైతే మాత్రం నార్మల్గా ఏ రికమెండేషన్లోనూ దర్శనాలకు వెళ్ళడం లాంటివి చెయ్యను. సో అందుకే ఇక్కడ ఎవరికి కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ మన వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలుసు. సో స్వామిని దర్శించుకున్నా, కాసేపు మహామృత్యుంజయ స్తోత్రం చేసుకున్నా. ఆయనకి ఇంకా మనం ఆయన బిడ్డలం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళగానే ఎంత రిలాక్స్ అవుతామో మీకు అందరికీ తెలిసిందే. మన శివయ్య గురించి రీసెంట్గా ఒక బుక్లో చదివాను. బ్రహ్మ ఆయన్ని ఒళ్ళో చిన్న బిడ్డలాగా పడుకుంటే ఆయన ఏడుస్తూ ఉంటే పేరు పెట్టాలనుకున్నారంట. పేరు పెట్టాలనుకొని ఆయన ఏడుస్తున్నాడని రుద్రాన్ని పిలిచాడంట. అయినా ఏడుపు ఆపలేదంట. సో ఆయన ఏడుపు ఆపడానికి 108 పేర్లు పెట్టారంటండి మన శివయ్యకి. నిజంగా అద్భుతం అనిపించింది. దాని గురించి ఇంకా క్లియర్గా చదివిన తర్వాత నేను మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి సందర్భం వచ్చినప్పుడు ఒక వీడియో చేస్తాను. మీరు కూడా ఎవరైనా చెక్ చేసుకుంటారు కదా మీకు బుక్స్లో అనేసి ఈ విషయం చెప్తున్నా. సో 108 పేర్లు బ్రహ్మ మన శివయ్యకి పెట్టారు అంటే నిజంగా చూడండి. ఒక మామూలుగా ఏదైనా సరే, ఒక విధ్వంసమైనా ఒక ఆవిర్భవమైనా ఈయన చేతిలోనే జరగాలనేది అందరికీ తెలిసిందే. సో మన ఈ భూమి ప్రతి ఒక్కటి ఆయన సృష్టించిందే, ఆయనే మళ్ళీ తీసేసేది. సో మనకందరికీ తెలియంది కాదు కాబట్టే ఆయన్నే మనం ప్రతి ఒక్కటి ఏది ఉన్నా ఆయనకే చెప్పుకుంటే ఆయనే చూసుకుంటారు. సో ఆయన మనకి వెనక ఉన్నన్ని రోజులు మనం ఎవ్వరికీ భయపడక్కర్లేదు. సో ఆరోగ్యంగా ఉంటాం, మనశ్శాంతికి కూడా ఉంటాం. మామూలుగా మనకి ఎక్కువ మంది చాలామంది అడుగుతుంటారు, మీకు ఏ దేవుడు అంటే ఇష్టము అని. సో ఇంట్లో మనకి అమ్మ నాన్న చెల్లెలు అక్కలు అందరూ ఉంటారు కదా, ఇంట్లో పిల్లలు. ఎవరిష్టం అంటే ఏం చెప్తాం? అలాగే అన్నిటికీ పెద్ద ఆయన శివయ్య, మనకు అందరికి తెలిసిందే కదా. సో శివయ్య నిజంగా ఆయన చేతిలోనే ప్రతి ఒక్కటి ఉంది. పంచభూతాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆయన ఏం చెప్తే అది వినాలి, అందరికీ తెలిసిందే. కాబట్టి ఆయనకి భయపడదాం, న్యాయంగా ఉందాం, ధైర్యంగా ఏదొచ్చినా సమస్యని న్యాయంగా నిజాయితీగా దాటుదాం. సో ఇది కానీ చేసామంటే ప్రతి ఒక్కరం బాగుంటాం. మనం బాగుంటే మన పక్కన వాళ్ళు బాగుంటారు, మన సొసైటీ బాగుంటుంది. ఇదే నా ఉద్దేశం. సో మీరందరూ కూడా ఈ రోజు నుంచి ఏదన్నా చిన్న మనసులో చేయాలని వచ్చినా అవి చేయకుండా నిజాయితీగా ఉండడానికే ప్రయత్నించండి. చాలా మంచి జరుగుతుంది. ఆయన మన వెనకనే ఉంటాడు, మనల్ని కాపాడుతూ ఉంటాడు. సో ఆటోమేటిక్గా మనకు వచ్చే ప్రతి సమస్యని ఆయన తీసేస్తాడు. సో మనం కాదు సమస్యలు తీసేసేది. కాబట్టి ధైర్యంగా నిజాయితీగా ఉందాం. ఓకే ఫ్రెండ్స్, సో మహాశివరాత్రి ఎక్కువసేపు మీకు ఈరోజు వీడియోలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. నాకు తెలిసిన మంచి విషయాలు 2 విషయాలు చెప్దామని ఈరోజు కీసరగుట్టలో మీకు వీడియో చేస్తున్నా. కానీ శివరాత్రి రోజు చేయట్లేదు. ఇది 2 days జస్ట్. ఇంకా ఎల్లుండే మనకు శివరాత్రి. 2 days ముందు వచ్చి వీడియో చేస్తున్నాను.
సో అందరికీ మళ్ళీ ఇంకొకసారి హ్యాపీ మహాశివరాత్రి. థ్యాంక్ యూ.